హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. డిసెంబర్ 31 మార్నింగ్ 8కి అయితే మనం తిరుపతికి అయితే స్టార్ట్ అయిపోయాం. మార్నింగ్ వచ్చేటప్పుడు టిఫిన్ చేయలేదు, అందుకే మధ్యలో ఒక టిఫిన్ సెంటర్ చూసి ఆపాం. మళ్ళీ ఆఫ్టర్నూన్ అయితే ఒక మంచి హోటల్ చూసి అక్కడ లంచ్ చేసాం. ఇంకా మనం తిరుపతి రీచ్ అవ్వడానికి 1 hour 22 minutes అయితే పడుతుంది. మనమైతే తిరుపతికి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ రూమ్స్ అయితే వెతుకుతున్నాం. తిరుమలలో మనకి రూమ్స్ దొరకడం చాలా కష్టం, అందుకే మనం తిరుపతిలోనే రూమ్స్ అయితే వెతుక్కోవాలి. మనకైతే తిరుపతిలో ఒక రూమ్ అయితే దొరికింది. 1500 ఛార్జ్ చేశారు. మనం తిరుపతికి నైట్ చేరుకున్నాం కాబట్టి నైట్ అయితే మేము ఏం తినలేదు, అందుకే ఒక రెస్టారెంట్లో ఆపి తింటున్నాం. మళ్ళీ మార్నింగ్ 5:25కి అయితే స్టార్ట్ అయిపోయాం. తిరుమల వెళ్ళేటప్పుడు ఇక్కడ లగేజ్ అయితే చెకింగ్ ఉంటుంది. మన లగేజ్ మొత్తం తీసి చెకప్ చేసి వెళ్ళాలి. తిరుమల కొండ మీదకైతే స్టార్ట్ అయిపోయాం. తిరుపతి నుంచి తిరుమల వరకు 1 hour అయితే టైం పడుతుంది. తిరుమల రీచ్ అయిన తర్వాత రూమ్ దొరుకుతుందేమో అని సెర్చ్ చేశాం. తిరుమలలో రూమ్ తీసుకోవాలంటే అబౌట్ 21 years ఉండాలి. హాఫ్ అన్ అవర్లో అయితే మాకు రూమ్ అయితే దొరికింది. జిఎన్సి ఆఫీస్లో మనకి రూమ్ స్లిప్ అయితే ఇస్తారు. వైకుంఠ ఏకాదశి కాబట్టి చాలా మంది భక్తులు అయితే వచ్చారు. మనం ఇప్పుడే దర్శనానికి స్టార్ట్ అయ్యాం. మనకి లోపలికి ఫోన్ అయితే అలా ఉండదు, కొంచెం దూరం వరకు అలా ఉంటుంది. దర్శనం కంప్లీట్ చేసుకొని బయటికి అయితే వచ్చాం. తిరుమలలో స్వామివారిని ఊరేగించడానికి 2 ఏనుగులను తెచ్చారు. గుడి బయటికి వచ్చిన తర్వాత అన్నప్రసాదం తినడానికి అయితే వెళ్ళాం. తిరుపతిలో నైట్ వ్యూ అయితే ఇలా ఉంది. తిరుపతిలో చాలా లైట్స్ తోని అయితే డెకరేట్ చేశారు. బయట లుక్ అయితే చాలా బాగుంది. తిరుమలలో స్వామివారికి భజన కూడా చేస్తున్నారు.
తిరుమల టెంపుల్ నైట్ వ్యూ అయితే ఇలా ఉంది. మళ్ళీ మార్నింగ్ తిరుపతి నుంచి శ్రీకాళహస్తి వెళ్ళి అక్కడి నుంచి ఇంటికైతే వెళ్తాం. శ్రీకాళహస్తి టెంపుల్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి రిటర్న్ అవుతున్నాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.